ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, మరోసారి ప్రభుని స్తుతిస్తూ గనపరుస్తూ మరి ఈ యొక్క దివ్యమైన అవకాశాన్ని ఇచ్చిన దేవునికి నా యొక్క 2 వందనాలు తెలియజేస్తూ మరి యొక్క వారం మధ్య కూడికలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేక వందనాలు ఈ సాయంకాల సమయంలో మరి తెలియపరుస్తూ మరి యొక్క చిన్న ప్రార్థన ద్వారా ఈ కూడికను ప్రారంభం చేద్దాం. సర్వోన్నత కృపగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మరి ఈ సమయంలో నాయన మరోసారి వారం మధ్య కూడికలో భాగంగా ఈ రీతిగా నాయన ప్రభా మరి ఆన్లైన్ ద్వారా నీ బిడ్డలను కలుసుకోవడం నువ్వు చూపించిన మహా కృపను బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన నాకు మాకు ఆశీర్వాదకరంగా జరుగుటకు నువ్వు సహాయం దయచేయని వేడుకునడుచు, నీ ఆత్మతో నీ శక్తితో నీ బలంతో మమ్మల్ని నింపి నడిపించని వేడుకునడుచు. ఈ ఆరాధనలో పాల్పంపులు పొందుకునే ప్రతి ఒక్కరికి ఈ ఆరాధన గొప్ప దీవెనకరంగా మేలుకరంగా ఉంచి మనం వేడుకొంచు. నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి సమయంలో ఒక కీర్తన పాడుకుందామండి. స్తుతి నా యేసునికి ఎల్లలు లేని ప్రేమకైనటువంటి కీర్తన మరి నేను పాడుచుంటుండగా నాతో కలిసి మీరు పాడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్తుతి నా యేసునికే ఎల్లలు లేని ప్రేమకై, షరతులు లేని క్షమాపణకై, ఎన్నడు మారని దేవునికి స్తుతి నా యేసునికే ఎల్లలు లేని ప్రేమకై, షరతులు లేని క్షమాపణకై, ఎన్నడు మారని దేవునికి హల్లెలూయా 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతము యేసు నామమును కీర్తించెదము, ఘనపరచెదము, ఆరాధించెదము, కీర్తించెదము, ఘనపరచెదము, ఆరాధించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతము యేసు నామమును కీర్తించెదము, ఘనపరచెదము, ఆరాధించెదము, కీర్తించెదము, ఘనపరచెదము, ఆరాధించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. మరణము మీద అధికారి, పాపదాస్యపు పరిహారి. మరణము మీద అధికారి, పాపదాస్యపు పరిహారి. యేసు అందరి ఉపకారి, ఆ యేసే మంచి కాపరి. యేసు అందరి ఉపకారి, ఆ యేసే మంచి కాపరి. స్తుతి నా యేసునికే ఎల్లలు లేని ప్రేమకై, షరతులు లేని క్షమాపణకై, ఎన్న
స్తుతి నా యేసునికి, ఎల్లలు లేని ప్రేమకై, షరతులు లేని క్షమాపణకై, ఎన్నడు మారని దేవునికి హల్లెలూయా 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతమౌ యేసు నామమును కీర్తించెదము, ఘనపరచెదము, ఆరాధించెదము, కీర్తించెదము, ఘనపరచెదము, ఆరాధించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరోసారి ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలైనటువంటి సంఘ బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క నిండు వందనాలు మరొకసారి ఈ సాయంకాల శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దయతో తలలు వంచండి, కండ్లు మూసుకునండి. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, మరోసారి నేను స్తుతిస్తూ గనపరుస్తూ నీ పాదాల చెంతకు వచ్చాం. ఇగో నాయన, ఈ యొక్క వాక్యం అందిస్తున్న నీ దాసును నన్ను బలపరచు, నీ ఆత్మతో నీ శక్తితో నింపి నడిపించమని వేడుకున్నాడు. మాకు నాయన మరి యొక్క వాక్యం ఆశీర్వాదకరంగా ఉండేటట్లు సహాయం చేయమని వేడుకొంచు. నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంగమా, మరి ఈ సమయంలో దేవునితో సహవాసం చేయటం వలన వచ్చేటువంటి ఫలం అనేటువంటి అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు తన కృప చూపించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా దుర్భరంగా, పరిస్థితులన్నీ కూడా అగమ్యగోచరంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవుడితో సహవాసం మనకు చాలా అవసరం. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నప్పుడు మనము మనుషులతో సహవాసం చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటాం. అటువంటిది దేవాది దేవుడితో సహవాసం చేస్తే ఇంకా అది ఎంతో ప్రయోజనకరంగా, మేలుకరంగా ఉంటుంది. అయితే అన్ఫార్చునేట్లీ దేవునితో సహవాసం కంటే మనుషులతో సహవాసమే నాకు ఎంతో ఆదరణకరంగా, ధైర్యంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన సగటు మానవుడికి ఉంది. కానీ క్రైస్తవ విశ్వాస క్రమంలో కానీ మనం చూసినట్లయితే ఖచ్చితంగా దేవునితో సహవాసం చేయడం వల్ల చాలా ప్రయోజనము వనగూరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ చెప్పేటువంటి ఈ వాక్యం ఏమాత్రం కూడా మరి తృణప్రాయంగా ఎంచకుండా చాలా మరి సీరియస్గా ఎంచి తప్పకుండా మరి చెప్పేటువంటి విషయాలు అవి మనకు ఆత్మీయంగా, మరి శారీరకంగా మనం బ్రతుకున్నంత కాలం కూడా అది మనకు ప్రయోజనకరంగా, మన శరీరానికి మేలుకరంగా, మన జీవితానికి మేలుకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మరి సీరియస్గా ఈ విషయాలు మీరు ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మీకు మరి మనవి చేస్తూ ఉంటున్నాను. మరి దేవుడితో సహవాసం ఎలా చేయగలుగుతాం? దేవుడితో సహవాసానికి దేవుడు ఒక చక్కటి విధానాన్ని మనకి ఏర్పాటు చేశాడు. ఆ విధానమే దేవుని సన్నిధిలో ప్రార్థించుట. సర్వసాధారణంగా ప్రార్థించడం అనేటువంటిది చాలా తృణప్రాయంగా ఎంచుతాడు సగటు క్రైస్తవులు. కానీ మన జీవితంలో ఖచ్చితంగా ఈ ప్రార్థన అనేటువంటిది లేకపోతే మనము అసలు జీవించుట దుర్లభం. లేదా సవ్యముగా, శాంతంగా, సంతోషంగా జీవించడం అనేటువంటిది ఏమాత్రం కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు. అది సాధ్యపడేటువంటి విషయం కూడా కాదు. కాబట్టి ప్రార్థననే మనం వివిధ రకాలుగా పిలుచుకుంటాం. విజ్ఞాపన అంటాం, విన్నపం అంటాం, ఇంకా వివిధ పర్యాయ పదాలు దీనికి ఉపయోగించడం జరిగింది. పర్యాయ పదాలు ఏమున్నప్పటికీ కూడా ప్రార్థన అంటే ఖచ్చితంగా దేవుడితో ఒక విధమైనటువంటి సహవాసం. ఇట్స్ లైక్ ఏ కమ్యూనియన్ విత్ గాడ్. చూడండి, ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తులతో మనం కలిసి గోష్ఠి చేస్తుంటున్నప్పుడు మనకి ఒక విధంగా హుందాతనం ఉంటుంది. ఒకవేళ పెద్ద సెలబ్రిటీసో లేకపోతే పెద్ద రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారనుకుందాం, వారు మంచి పలుకుబడి కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారనుకుందాం, వారితో కలిసి
మరి సహవాసం చేసేటప్పుడు, వారితో కలిసి కూర్చునేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఒక విధమైన హుందాతనం వస్తుంది, ఒక విధమైన ధైర్యం వస్తుంది. ఎందుకంటే అంత పెద్ద మనుషులతో ఉన్నాం కాబట్టి దానివల్ల మనకు చాలా ప్రయోజనకరం అనే ఆలోచనతోటి మరి అక్కడ కూర్చోవడం ఎంతో హుందాతనంగా ఫీల్ అవుతాం. అంటే ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల దగ్గర కూర్చోవడం, లోక సంబంధమైనటువంటి మనుషులతో గోష్ఠి చేయడం, వారితో కలిసి విందు చేయడం, వారితో కలిసి సంభాషించడం, వారితో కలిసి మాట్లాడడం, మరి మరి వారితో కలిసి ఆలోచన చేయడం, వారితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం, ఇటువంటి చేసేటప్పుడు ఒక విధమైన హుందాతనం ఉట్టిపడుతుంది, ఒక విధమైన ధైర్యం ఉట్టిపడుతుంది. మరి అలాంటప్పుడు మరి దేవాది దేవుడు ఆకాశ మహాకాశం పట్టజాలంతా మహా విస్తారమైనటువంటి ఆ ప్రదేశాల్లో సంచరించేటువంటి దేవాది దేవుడు, ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద సంచరిస్తూ మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఆయనతో సహవాసం చేసేటువంటి ఒక గొప్ప అవకాశం మనకు కూడా కలిగినప్పుడు నిజంగా మరి ఇంకెంత హుందాతనం ఉట్టిపడుతుంది. ఆ విషయాన్ని ఖచ్చితంగా ఒక సగటు విశ్వాసి గుర్తించవలసిందిగా ప్రభుపేట ముందుగా మీకు మనం చేస్తున్నాం. ఇట్స్ లైక్ ఏ కమ్యూనియన్ విత్ గాడ్. ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్ టు కమ్యూన్ విత్ గాడ్, బికాస్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్, బికాస్ హీఈస్ ఎ గాడ్ ఆల్ మైటీ. అతను దేవుడు, సర్వశక్తిమంతుడు. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన మనము ఏమైతే అవసరమో మనకి, లేదా మనకు ఉన్నటువంటి విన్నపాలు, మన అవసరతలు, మన అక్కర్లు ఏవైతే ఉన్నాయో అవేంటో దేవుడు తెలుసు కదా. మరి దేవుడు తెలుసు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మనం ఎందుకు మళ్ళీ ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది అని ఇప్పటికీ కూడా చాలామంది తలపెట్టేసుకుంటూ ఉంటారు. దాని విషయంలో సరైనటువంటి అవగాహన లేదు. అయితే ప్రార్థన అంటే ఇట్స్ లైక్ ఏ సైన్, అంటే ఒక సూచన ఏంటంటే దట్ వీఆర్ డిపెండింగ్ అపాన్ గాడ్, అంటే దేవుని మీద మనం ఆధారపడుతూ ఉన్నాము అని చెప్పడానికి ఇది ఒక సూచన. ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే మనకి ఏమున్నా లేకపోయినప్పుడు కూడా, లేకపోతే అన్నీ ఉన్నాయి అనేటువంటి భావన మనకు కలిగి ఉన్నప్పటికీ కూడా, మాకేమున్నప్పటికీ కూడా మేము నీ మీదే ఆధారపడే వాళ్ళము, నీ మీద ఆధారపడితేనే మాకు సమస్తం కలుగుతున్నాయి అని ఒక ఎక్స్ప్రెషన్ మనం దేవునికి తెలియపరచడం అనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని యొక్క కృపను నోచుకోవడానికి ఇది ఎంతగానో మరి మనకి సహాయపడుతుంది అనే విషయం కూడా ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. సో ప్రార్థన వల్ల వచ్చేటువంటి వనగూరేటువంటి ఉపయోగాలు ఏమిటి అంటే, ప్రార్థన చేయటం వలన మన అవసరాలు తీరుతాయి. సరే, అవసరాలు తీరడం కోసం ప్రార్థన చేయాలంటే ఇది లోక పరిధుల్లో ఉపయోగించేటువంటి మాట కదా అనవచ్చు. నిజమే, మన అవసరాలు తీర్చుకోవడం, మన కోరికలు తీర్చుకోవడానికి కోసం, లేకపోతే మరి ఆ కోరికలు తీర్చుకోవడానికి దేవునికి మొక్కుకునేటువంటి మొక్కుబడులు స్వీకరించేటువంటి వాడు కాడు మన దేవుడు. అయితే సో రైట్, ఇందాక మనకు అనుకున్నట్లు అవసరాలు తీరుట నిజమే. అవసరాలు తీరడం కోసం మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం అనేటువంటిది అది సరైనటువంటి విషయం కాదు. ఇది లోక పరిధుల్లో ఉపయోగించేటువంటి పదం అంటారు, అది కరెక్టే. అయినప్పటికీ కూడా మరి మనకి రెండు రకాల అవసరాలు ఈ లోకంలో ఉన్నాయి. ఒకటి శారీరక అవసరాలు, రెండు ఆత్మీయమైనటువంటి అవసరాలు. అవసరాలు తీరడం అంటే మన ఆత్మీయంగా మనకు చాలా అవసరాలు ఉన్నాయి. అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా మనకు ప్రార్థన అవసరమైంటుంది. మన శారీరక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా దేవుని సన్నిధిలో మన విన్నపాలు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యమే మనకు సెలవిస్తా ఉంది. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఇవ్వబడు, తట్టువానికి తీయబడును, వెదకువానికి దొరుకును అనే మాట మనం చూస్తాం. ఖచ్చితంగా ప్రార్థన గురించిన బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అడగమని చెప్పినట్లుగా మనము చూసాం. అయితే వాటికి మించి ఆత్మీయ జీవితంలో మనకు చాలా అక్కర్లు ఉన్నాయి. ఆ అక్కర్ల గురించి మనం అడగాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అయితే మరి అవసరాలు తీరడానికి మరి ప్రార్థనలు చేయాలి అని అంటున్నారు కదండి. మరి ఈ లోకంలో చాలామంది ప్రార్థన చేయనటువంటి వారు ఉన్నారు, దేవుని వెదకినటువంటి వారు ఉన్నారు. అయినప్పుడు కూడా వారందరి యొక్క అవసరాలు తీరుతున్నాయి కదా. ఇంకా ప్రార్థన చేసేటువంటి వారికంటే మా అవసరాలు ఎక్కువగా తీరుతున్నాయి అనేటువంటి భావనలో వారు ఉన్నారు కదా. మరి వారికంటే మనకు ఉండేటువంటి గొప్పతనం ఏంటి అని కూడా అడగవచ్చు. అలాగని ఒకవేళ ప్రశ్న వేస్తే ఖచ్చితంగా ఒక సమాధానం ఉంది. ఏమిటి అంటే, దానికి సాధు సుందర్ సింగ్ గారు భక్తులు ఏమంటారంటే, దేవుని వెదగినటువంటి వారికి లేదా దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి వారికి దేవుని యొక్క అనుగ్రహం వారికి ఉండొచ్చు, లేకపోతే ఈ లోక పరిధుల్లో వారికి అవసరాలు తీరొచ్చు. కానీ వారికి ఖచ్చితంగా ఆత్మీయ అవసరతలు అయితే దేవుని వెతకనటువంటి వారికి తీరవు అని
ఆయన చెప్తారు. నిజమే ప్రియులారా, ఖచ్చితంగా ఆత్మీయమైనటువంటి అవసరతలు అనేటువంటివి దేవుణ్ణి వెతకనటువంటి వారికి, లేదా దేవుడు లేడు అనుకునేటువంటి వారికి కావచ్చు, లేకపోతే దేవుడు లేడు అనేటువంటి క్రమంలో ఈ లోక పరిధుల్లో దుర్మార్గపరమైనటువంటి క్రియలు చేసేటువంటి వారికి ఎవరికి కూడా ఆత్మీయమైనటువంటి కోరికలు తీవ్రమైనటువంటి విషయాన్ని ఈ సమయంలో మీకు ఖచ్చితంగా జ్ఞాపకము చేస్తున్నాను. అయితే ఆత్మీయమైనటువంటి శక్తి లేదా ఆత్మీయమైనటువంటి బహుమానాలు, వాటి ఆవశ్యకత ఎంత గొప్పది అనేటువంటిది ఒక్క విశ్వాసి ఖచ్చితంగా వివేచించాల్సినటువంటి అవసరత ఉన్నది. జక్కయ్య చూడండి, జక్కయ్యకి చాలా ఉంది, చాలా గడించాడు, చాలా దోచుకోవాల్సినంత దోచుకున్నాడు, బాగా గడించాడు. అయితే అంత గడించినటువంటి ఆయన ఏ హేరోదు రాజు వస్తున్నాడనో, లేకపోతే ఏదో పెద్ద 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 గొప్ప సెలబ్రిటీ వస్తున్నాడనో అని చెప్పి చెట్లు పుట్టలు ఎక్కాలి, కానీ యేసుప్రభు వస్తున్నాడని చెప్పి అంటే యేసుప్రభు వారిని అప్పుడు శాస్త్రులు కానీ పరిచయాలు కానీ అప్పుడున్నటువంటి బడాబాబులు అందరూ కూడా చాలా తృణప్రాయంగా చూసేటువంటి వాళ్ళు. యేసుప్రభు వారు చాలా తక్కువ హీనంగా చూసేటువంటి వారు. బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అయితే యేసుప్రభు వారిని పట్టించుకునేటువంటి వారు కాదు. అలాంటి పరిస్థితిలో జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఒక అవగాహన కలిగి యేసుప్రభువుని చూడాలి అనే ఆలోచనతో అతనికి ఉన్నటువంటి అంతస్తును పక్కన పెట్టి సైకమోర్ ట్రీ, ఆయన మేడి చెట్టు ఎక్కి మరి యేసుప్రభుని చూడడానికి వెళ్తాడు. అంత ధనవంతుడు కూడా. దానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఆయనలో ఆత్మీయ జీవితంలో ఏదో ఒక వెలితి ఉన్నది. ఆత్మీయ జీవితంలో వెలితి ఉంది కాబట్టి ఆయన కనుగొనాలనేటువంటి ఆలోచన, ఆయన చూడాలనేటువంటి ఆలోచన, ఒక తృష్ణ ఆయనలో కలిగినట్లుగా మనము చూస్తుంటున్నాం. నిజమే ప్రియులారా, శారీరకంగా ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో అసలు ఏది గడించినప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే ఏది గడించలేదు అని అనిపిస్తుంది. కానీ నిజంగా వాస్తవం చెప్తున్నాను ఏంటంటే, నిజంగా ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి వారు ఎప్పుడైనా సరే చూడండి, వారికి డబ్బులు లేకపోవచ్చు, కానీ సడన్గా ఒక్కసారి బోల్డ్ అని డబ్బులు వచ్చి పడిపోయి అనుకోండి, వాళ్ళకి నిజమైనటువంటి సంతోషం రాదు. ముందు అనుకుంటారు, అయ్యో ఇంత డబ్బు ఉంటే ఏమో, నాకు కావాల్సిన డబ్బులు ఉంటే బాగున్ను, నాకు ఉన్నటువంటి అవసరాన్ని తీర్చుకుందును అనే ఆలోచన కలిగి ఉండొచ్చు. కానీ అంత చూసేసరికి దేవుల్లో బలంగా ఉండేటువంటి వరకు మాత్రం అది చూసేసరికి వెక్కసం వచ్చేస్తుంది. చూడండి, స్వీటు తినకముందు మనకి ఎలాగా తినేయాలనిపిస్తుంది, కానీ తింటూ కొద్ది వెక్కసం వచ్చేస్తుంది. అలాగే కానీ ఆత్మీయ జీవితంలో బలపడుతున్నంత కాలం కూడా ఎప్పుడు కూడా ఆత్మీయత వెక్కసం అనిపించదు. అందుకనే వెక్కసం అనిపించింది జక్కయ్యకి, ఆ జీవితం వెక్కసం అనిపించింది. అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక ఆత్మీయంగా నాకేదో కావాలి, నాకేదో దాహం ఉంది, నాకేదో నెరవేరలేదు, నాకేదో వెల్తిగా ఉంది, నాకేదో అపరాధ భావన ఉంది, నేనేదో నేరం చేశాను అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాను అనేటువంటి ఆలోచనతో ఆయన యేసుప్రభు ఏంటో చూడాలని చెప్పేసి ఆయన మరి చెట్టు ఎక్కడము, మరి యేసుక్రీస్తు రమ్మని చెప్పడం, ఆయన దిగడం, ఇంట్లో యేసుప్రభుని ఆహ్వానించడం, తర్వాత 4 గంటలు తిరిగి మళ్ళా దోచుకున్నంత తిరిగి ఇచ్చేయడం. ఎంత గొప్ప విషయం అంటే, అలా ఇచ్చివేయడంలో, తనకి తప్పులు కప్పుకోవడంలో, ఆ తప్పులు కప్పుకోవడం ద్వారా, లేదా తప్పులు ఒప్పుకోనుట, లేదా తప్పులను విడిచిపెట్టుట ద్వారా, చేసినటువంటి పాపాలను కడిగి వేసుకున్నట ద్వారా వచ్చేటువంటి తృప్తి ఎంత గొప్పదో ఆ జక్కయ్య మరి అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉన్నాడు. కాబట్టి మొదట సంపాదించిన దాని సంతోషం కంటే తిరిగి మళ్ళీ 4 ఎడిషనల్గా ఇచ్చేసేటప్పుడు ఆయన అంత కంటే గొప్ప ఆనందాన్ని వెలిబుచ్చాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఖచ్చితంగా ఆత్మీయంగా బలంగా ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ లోకంలో ఎన్ని కోట్లు గడించినా రానటువంటి ఆనందం, ఆత్మీయంగా బలంగా ఉంటూ గింజన్నం తింటున్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క సంతోషం, సంతృప్తి, ఇక ఈ లోకంలో మనం ఏది సాధించినా, ఏది గడించినా దానివల్ల మనకు రాదనే విషయం కూడా ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. మైకేల్ జాక్సన్ లాంటి వాడు కోట్లు, మ్యారిలిన్ మోన్రో అనేటువంటి మా గొప్ప సెలబ్రిటీ కోట్లు, వీళ్ళకి ఏమీ కూడా శాంతి సమాధానం లేకుండా వాళ్ళు మరణించారు. మరణం చాలా భయంకరంగా వారికి ముగిసింది, వారి జీవితం భయంకరంగా ముగిసింది. తృప్తి లేని జీవితం, కోట్లు ఉన్నది కానీ తృప్తి లేనటువంటి జీవితం వారు జీవించారు. టెన్నిస్ క్రీడాకారుడు బోరస్ బ్యాకర్ కూడా అదే అంటాడు, నాకు బోల్డ్ కోట్లు ఉన్నాయి కానీ నాకు శాంతి సమాధానం లేదు, కానీ ఆ సమాధానం దేవుడి వల్ల మాత్రమే నాకు వచ్చిందని అంటాడు. అలాంటి అనుభవాలు ఎన్నో అనుభవాలు చాలామంది ఈ రోజుకి కూడా వారు చెప్తున్నారు. రాక్ డి ఫెల్లర్ అనేటువంటి మహా గొప్ప ధనవంతుడు కూడా ఒకనొక సందర్భంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ధనవంతుడిగా పేరుగాంచినటువంటి ఇతనికి శాంతి లేదు, సమాధానం లేదు, శరీరంలో సుఖం లేదు, ఆరోగ్యం లేదు. కానీ ఎప్పుడైతే ఆత్మీయంగా ఒక విధమైనటువంటి మంచి నిర్ణయం తీసుకున్నాడో అప్పటి నుంచి తనకు శరీరానికి, మనస్సుకు, ఆత్మకు ఆనందం కలిగినటువంటి అనుభూతిని మనము అతని జీవితం ద్వారా మనం చూడగలం. దేవుని స్తోత్రములు కలుగును గాక. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయత
లేదా ఆత్మీయ శక్తిని పొందుకొనుట, లేదా ఆత్మీయత కలిగి ఉండుటకు ఒక తృష్ణ, ఆకలి, దాహము ఖచ్చితంగా ఒక సగటు క్రైస్తవుడికి ఉండాలనేటువంటి విషయాన్ని సమయంలో మీకు తెలియపరుస్తుంటున్నాను. సరే, మరి ఆత్మీయత కలిగి ఉండుట అనేటువంటిది ఇదొక ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అని చెప్పారు. స్పిరిచువల్ బ్లెస్సింగ్. సరే, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ని ఖచ్చితంగా కాంక్షించాలి. అదే ఒక చెప్పుకోవచ్చు, నాకు ఆత్మీయంగా ఉండాలని ఉంది అని మనం ఆ నోటితో చెప్పవచ్చు. చాలామంది చాలా ఆత్మీయులుగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ యాక్చువల్ దే ఆర్ నాట్. దే ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ అట్ స్పిరిచువల్ మ్యాటర్స్, బట్ రియల్లీ దే ఆర్ వెరీ మచ్ యాంగ్షియస్ అబౌట్ ద వరల్డ్లీ మ్యాటర్స్. అటువంటి వాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆత్మీయంగా బలంగా ఉండాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా వాళ్ళకు సూచనలు ఉంటాయి. ఏమిటంటే వారు మొట్టమొదటి ఏం చేస్తారంటే వాళ్ళు ప్రేయర్ చేస్తారు. నీవు ప్రేయర్ చేస్తున్నావా? సో సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? అసలు ప్రతి విషయంలో కూడా ప్రార్థన అనేటువంటి అంశంతో నీ జీవితాన్ని నువ్వు వెళ్ళబుచ్చుతున్నావా? నువ్వు తీసుకునేటప్పుడు, తినేటప్పుడు, తాగేటప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, తర్వాత కొంతసేపు దేవునితో ఏకాంతంగా సంభాషణ చేయడం, రైట్? ఒక ఆపద కలిగినప్పుడు ఏదేదో దేన్నో సంప్రదించే ముందు దేవుని సంప్రదించడం, ఇటువంటివి ఉన్నాయా లేదా? ఇది ఒక మొదటి ఇండికేషన్. నువ్వు ఆత్మీయ ఆశీర్వాదాలను కాంక్షించేటువంటి స్థితిలో కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు ఉండాల్సిన మొట్టమొదటి ఏమిటంటే ప్రేయర్, ప్రేయర్, ప్రేయర్. రెండవది ఏమిటంటే నాకు ఈ లోకంలో ఏమున్నప్పటికీ కూడా, లేకపోయినప్పుడు కూడా నాకు దేవుడు ఉంటే చాలు అనేటువంటి భావన 100% హార్ట్లో అది ఇన్బిల్ట్గా ఉండుట, లేదా ఆ విషయాన్ని ఇంబైబ్ చేసుకోవడం అనమాట. చూడండి, దావీదు కీర్తనకారుడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు, నీవు నాకు ఉండగా ఈ లోకంలో నుండి నాకు ఏది కూడా అక్కర్లేదు. రైట్? చూసారా? ఆత్మీయ ఆశీర్వాదాలను కాంక్షించేటువంటి వారు ఎలా ఉంటారంటే, నీవు నాకు ఉంటున్నా నాకు ఏది అక్కర్లేదు, ఉన్నా లేకపోయినా నాకు దాంతో పని లేదు. అవన్నీ కూడా అవసరం లేదని కాదు, ఖచ్చితంగా మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, మన ఆత్మలోకంలో విహరించట్లేదు, మనం ఈ భూలోకంలో విహరిస్తున్నాం కాబట్టి, ఈ భూలోకంలో సంచరిస్తున్నాం కాబట్టి మనకు అవసరమే. కానీ భూమి మీద ఒక విశ్వాసి ఎలా బ్రతకాలంటే, తను శరీరంతో ఉన్నప్పటికీ కూడా తాను ఒక ఆత్మ వలె తాను భావించుకొని ఈ భూమి మీద జీవించాల్సిన అవసరత ఉన్నది. అయితే శరీరం ఉంది కాబట్టి ఆ శరీరానికి కావాల్సినవన్నీ కూడా దేవుడే సమకూరుస్తాడు. అవన్నీ కూడా సమకూరుతాయి, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. కానీ విశ్వాసి ఖచ్చితంగా ఒక ఆత్మ వలె ఈ భూమి మీద జీవించాల్సిన అవసరత ఉంది. దానివల్లనే మనం నిజమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని పొందుకుంటాం అనే విషయాన్ని సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. సో దేవుడు నాకుంటే చాలు అనేటువంటి భావనలోనికి వచ్చారు. మొట్టమొదటి ప్రార్థన. రెండవది ఏమిటంటే, ప్రార్థన చేసేటువంటి వారు ఉండాలి. రెండవది ఏమిటంటే దేవుడు నాకు ఉంటే చాలు అనేటువంటి భావన. మూడవది ఏమిటంటే, ఎల్లప్పుడూ కూడా హబక్కూకు 4వ అధ్యాయంలో చెప్తాడు, నాకు ఏమున్నను లేకున్నను, చేనులోని పైరు పండకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయాను, అంజూరపు చెట్లు ఫలించకపోయినను, ఏమున్నా లేకపోయినాను యెహోవా యందు ఆనందించదును, నేను యెహోవా యందు సంతోషించదనని హబక్కూకు చెప్పినట్లు మనము కూడా చెప్పగలిగేటువంటి స్థితి ఉండాలి. దాన్నే పౌలు భక్తుడు సంతుష్టమైనటువంటి లేదా సంతుష్ట సహితమైనటువంటి భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని పౌలు భక్తుడు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూసినట్లయితే లోకంలో అనేకులు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకుంటారు. లోకంలో సర్వసాధారణ ఎక్కడైనా చూడండి, నాకు ఆత్మీయంగా బలంగా ఉండాలని ఉంది, నేను ప్రార్థన ఎక్కువగా చేయాలని ఉంది, నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఉంది, విశ్వాసంలో బలపడాలని ఉంది అనేటువంటి ఆలోచన కంటే వాళ్ళకి సంబంధించినటువంటిది ఇంకా ఏదో లేదు అనేటువంటి వెలితి ఎక్కువ, లేకపోతే నాకు పలానది కావాలనేటువంటి ఆశ, కోరికలు లోకంలో ఎక్కువైపోతూ ఉన్నాయి. అటువంటి వారు ఎక్కువగా ఈ లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలు, వాస్తులు, ముహూర్తాలు ఇవన్నీ చూసినప్పుడు ఒక సగటు క్రైస్తవుడు కూడా పాడైపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి వీరు ఎందుకు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని కోరుకుంటారు? లోక పరిధుల్లో ఉండేటువంటి ఈ వస్తు వాహనాల మీదే ఎక్కువగా ఆశలు వారు కలిగి ఉంటారు. దానికి కారణం ఏంటని చూస్తే దానికి బలమైనటువంటి కారణం ఒకటి ఉంది. అవేంటంటే అవి కనబడేటువంటి, అవి దృశ్యమైనటువంటివి. కానీ ఆత్మీయపరమైనటువంటి ఆశీర్వాదాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అదృశ్యమైనటువంటివి కాబట్టి వాటి మీద మనస్సు రాదు. ఏంటి ఆత్మీయమైనటువంటి ఒక ఆశీర్వాదాలు అంటే? హోలీ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ అంటాం.
పరిశుద్ధాత్మ, దీని గురించి అసలు దేవుడు ప్రార్థన చేయమన్నప్పుడు ఏమైనా ప్రార్థన చేయమన్నాడంటే పరిశుద్ధాత్మని గురించి మీరు ప్రార్థన చేయండి. ఆయన ఎవరి యందు కూడా పక్షపాతం లేకుండా అందరికీ కూడా ధారాళంగా తన పరిశుద్ధాత్మను అడిగినటువంటి వారికి ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తన క్లియర్ కట్గా చెప్పాడు. కానీ ఎంతమంది ప్రభువా నాకు పరిశుద్ధాత్మ కావాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా నేను విశ్వాసంలో బలంగా ఎదగాలి తండ్రి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా నాకు వాక్యం ఎక్కువ చదవాలని ఆశ ఉంది, నాకు ఎక్కువ ఆశ, నేను ఆ బైబిల్ చదివేటట్లు ఆశ పుట్టించి తండ్రి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా నీతో ఎక్కువసేపు గడపాలని ఉంది, నేను కొంచెం సేపు మాత్రం మోకాలు వేయగలుగుతున్నాను, నాకు ఎక్కువసేపు మోకాలు వేయగలిగేటువంటి శక్తి నాకు ఇవ్వుతాను, ఎక్కువసేపు నీతో సంభాషించేటువంటి శక్తి నాకు ఇవ్వుతాను అని ఎంతమంది మీలో ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రభువా నేను మోకాలు వేయలేకపోతున్నాను, కొద్దిసేపు మోకాలు వేస్తుంటే నాకు మోకాలు నొప్పి వస్తుంది, నాకు కాలు నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, తలనొప్పి వస్తుంది, ఏదో నొప్పి వస్తుంది, కాబట్టి నీతో ఎక్కువ నేను సంభాషించలేకపోతున్నాను, ఎక్కువసేపు నీతో నేను గడవలేకపోతున్నాను, కాబట్టి ఎక్కువసేపు నీతో గడపడానికి ప్రభువా నాకు శక్తిని ఇవ్వుతంటే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఈ రోజున? ప్రభువా నేను బైబిల్ సరిగ్గా చదవలేకపోతున్నాను తండ్రి, బైబిల్ చదవడానికి నాకు శక్తిని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? లేదా ఎందుకే ఇలా బైబిల్ చదవలేకపోతున్నాను ఎంతమంది సాధన చేస్తూ బైబిల్ చదవడానికి ఇష్టపడుతున్నారు? ఈరోజు నీ ప్రశ్నలను కూడా ఒక సగటు విశ్వాసిగా నీవు నేను ఒక సంఘ బిడ్డలముగా వేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదనే విషయాన్ని సమయంలో మీకు జ్ఞాపకము చేస్తుంటున్నాను. మొట్టమొదటి ఏంటంటే అవి దృశ్యమైనటువంటి శరీరకు సంబంధమైనటువంటివన్నీ కూడా దృశ్యమైనవి కాబట్టి అవి కావాలని కోరుకుంటారు. కానీ ఇవి ఆత్మ సంబంధమైనటువంటి కాబట్టి ఇవి దృశ్యమైనవి కాదు. దే ఆర్ అన్సీన్ బికాస్ దే ఆర్ అన్సీన్, సో దే డోంట్ డిజైర్ టు హ్యావ్ దెమ్. కాబట్టి అవి యూజెస్ అనుకుంటారు కొంతమంది, ఏంటంటే అవి యూజెస్ అనుకుంటారు కొంతమంది, ఏమో అవి కనబడవు కదా, అవి నిరుపయోగమైనవి అనేటువంటి ఆలోచనతోటి వాటిని అడగడానికి ఇష్టపడరు. కానీ ఏవి ఉపయోగపోయినంటే ఏవైతే కనబట్టలేదో అవే ఉపయోగమైనటువంటివి. దృశ్యమైన వాక్యం సెలవిస్తుంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నిత్యమైనది ఏదైతే ఉన్నదో, లేదా మనం నిత్యత్వంలోకి తీసుకెళ్ళగలిగేటువంటిది ఏదైతే ఉన్నదో, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర జీవింపజేసే శక్తి వేటికైతే ఉన్నదో వాటిని మనం కాంక్షించాలి అనేటువంటిది అది దేవుడు కాంక్షిస్తున్నాడు. ఇట్స్ ఎ డిమాండ్ ఫ్రమ్ గాడ్. As a human being and as a Christian, we must desire what God is desiring. సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సరే సో దేవునికి ప్రార్థన చేయాలి అనే అంశం మీద మనం ఈ రోజున మనం ధ్యానము చేస్తున్నాం కదా. సరే దేవుడికి అన్నీ తెలుసు కదా, దేవుడికి అన్నీ తెలుసు. మన సమస్యలు, మన నీతి బాధలు, మన కష్టాలు, మన శ్రమలు, మన అవసరతలు, మన అక్కర్లు, మన కోరికలు అన్నీ తెలుసు దేవుడికి. ఇందాక చెప్పినట్లే మరి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? సరే మనం ప్రార్థన చేస్తున్నాం, సరే ఒకవేళ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడికి అన్నీ తెలుసు, దేవుడికి ఇప్పుడే ఇవ్వాలో అని తెలుసు, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆల్రెడీ తీసుకున్నాడు. ఇప్పుడు అలాంటప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దానికి భిన్నంగా ఉన్నప్పుడు ఆ భిన్నమైనటువంటి ప్రార్థన బట్టి దేవుడు తన ఆలోచనలు మార్చుకుంటాడా అనేది ప్రశ్న. ఆ ప్రశ్న వేస్తే ఖచ్చితంగా దేవుడు తన యొక్క ఆలోచన, తన యొక్క చిత్తాన్ని మార్చడు. కానీ ఒక సగటు విశ్వాసి ప్రార్థన చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి దేవుడు తన శక్తిని ఇస్తాడు. రెండవది ఏంటంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాన్ని ఆమోదించేటువంటి మంచి మనసు, ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఇది ప్రార్థన చేయడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం. ప్రార్థన చేయడం అంటే ఏంటంటే దేవుని చిత్తాన్ని మార్చేయమనో లేకపోతే ఆయన ఇష్టాన్ని మార్చేయమనో అట్టి ఆలోచన మనం కలిగి ఉండడం ఏమాత్రం కూడా అది మనకు మేలు కానీ ప్రయోజనకరం కానీ కాదు. కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు తన ఇది కాదు నాయన, ఇది నా ఆలోచన అని ఆయన చెప్తున్నప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. ఓహో ఇది దేవుని ఆలోచన అని తెలుసుకున్నప్పుడు ఆ ఆలోచన మనం అమలు జరిపినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, మనకి నిజమైనటువంటి ఆత్మతృప్తి మనకు కలుగుతుంది. అది ప్రార్థనలో ఆ శక్తి ఉన్నదన్నమాట. పౌలు భక్తుడు, ప్రభువా నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది నాయన, ఆ ముళ్ళు తీసే తండ్రి అని ప్రార్థన చేస్తాడు. మనకందరూ తెలిసినటువంటి 2 కొరింథీ 12 మనం చూస్తాం ఆ విషయాన్ని. అప్పుడు దేవుడు అంటాడు, ఆ ముళ్ళును తీయను నేను, ఎందుకంటే బలహీనత యందే నా బలము నీ యందు అధికమవుచున్నది అని చెప్తున్నప్పుడు ఆ విషయాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు పౌలు ఆ విషయాన్ని గ్రహిస్తాడు అనమాట. అంతేకాదు ఆయన చిత్తాన్ని గ్రహిస్తాడు. పౌలు తన ఆలోచన, తన చిత్తాన్ని దేవునికి తెలియపరుస్తాడు. ప్రభువా ఇది నాకు ఆటంకరంగా ఉంది, పరిచర్యకు చాలా ఇబ్బందికరంగా ఉంది, తీసేతండి. కానీ అప్పుడు దేవుడు ఏం తెలియపరుస్తాడంటే, ఈ ఆటంకకరమైనటువంటి ఈ ముళ్ళు నీకు ఉండడం నాకు ఇష్టం అంటాడు దేవుడు. రైట్. సో అంతేకాదు ఈ ముళ్ళు వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమిటో కూడా అని ఆయన చెప్తాడు. ఎందుకంటే ఈ ముళ్ళు ద్వారా నువ్వు ఇంకా అధికమైనటువంటి శక్తిమంతుడు అవుతావు.
అనే విషయం చెప్పినప్పుడు పౌలు దాన్ని ఆమోదిస్తున్నట్లుగా మనము ఆ యొక్క వాక్య భాగంలో చూడగలుగుతాం. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రార్థన ద్వారా ఇప్పుడు ఒకవేళ ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మార్చుకోకపోతే సార్, మరి హిజ్కియా లాంటి వాడు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి తన చిత్తాన్ని ఎలాగైనా మార్చేసుకున్నాడు అని అడగొచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి మనకేం కావాలో అన్నీ తెలుసు కదండి, మరి అలాంటప్పుడు మనం ప్రార్థన చేయడం ఎందుకండి, ఒకవేళ ప్రార్థన చేస్తే మాత్రం మార్చేస్తాడా అనేది ప్రశ్న. లేదు అలా మార్చడు కానీ ఆయన చిత్తాన్ని తెలియపరుస్తాడు అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమాధానం. అది దానికి ఒకవేళ ప్రశ్న వేస్తే, ఒకవేళ మరి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు తన ఆలోచన మార్చేసుకున్నాడు కదండి దేవుడు, మరి దేవుని చిత్తం మార్చుకున్నట్టే కదండి, మరి దేవుని చిత్తం మార్చుకున్నప్పుడు మరి ఆ దేవుని చిత్తం మార్చుకోవడం మీరు ఎలా చెప్తున్నారు అని కూడా అడగొచ్చు. నిజమే, అది కూడా వాస్తవమే. అయితే అసలు దేవుని చిత్తం ఏంటి? అసలు హిజ్కియా చనిపోవడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏమిటి అంటే అతను ఇంకా బ్రతకడమే దేవుని చిత్తము. రైట్, దేవుని చిత్తం అదే. ఒకవేళ దేవుని చిత్తం అది కాకపోతే ఇంకొక కార్యం, అది అక్కడ యెషయాని పంపించి ఉండేవాడు కాదు. దేవుని చిత్తం అదే అయితే ఖచ్చితంగా హిజ్కియాకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు ఇన్ఫార్మ్ టు హిజ్కియా ఆర్ ఎనీవన్ ఎల్స్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు డూ సంథింగ్. దేవుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనకెవరు కూడా ఇన్ఫార్మ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అలాగే హిజ్కియా విషయంలో కూడా ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. మరి హిజ్కియాకి ఇన్ఫార్మ్ చేయడానికి కారణం ఏంటి అంటే, హిజ్కియా ఇంకా బ్రతకాలి, అది దేవుని చిత్తం. ఆయన అలా చనిపోవడం దేవుని చిత్తం కాదు. హిజ్కియా ప్రార్థన చేయడం వలన తన చిత్తాన్ని మార్చేసుకోవడం కాదు. అసలు యాక్చువల్గా దేవుని చిత్తం ఏంటంటే అతనికి ఇంకా ఆయుష్ ఇవ్వాలనే. కాబట్టి యెషయాని పంపించాడు. With a very intention, he just sent Isaiah to Hizkiah in order to change his thought, and he want let Hizkiah live for some more time. Right? సరే, నీనెవే ప్రజలను కూడా మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, నీనెవే ప్రజలకు కూడా దేవుడు ఒక టైం ఇస్తాడు. ఒకవేళ వాళ్ళ విషయంలో దేవుడు తన డెసిషన్ మార్చుకున్నాడు అనుకోవచ్చు, కానీ యాక్చువల్గా ఏంటంటే దేవుడు నీనెవే ప్రజలు బ్రతకాలని కోరుకుంటాడు. అందుకనే యోనాను రేపుతాడు. యోనాకు తెలియపరిచి నీనెవే ప్రజలకు తెలియజేయమని చెప్పడానికి కారణం ఏంటంటే నీనెవే ప్రజలు జీవించాలనేటువంటిది దేవుని యొక్క చిత్తమైనటువంటిది. అందుకనే నీనెవే ప్రజల్ని రక్షించడం కోసం దేవుడు, శిక్షించడం కోసం కాదు, వారిని భక్షించడం కోసం కాదు, లేదా వారిని నశింపజేయడం కోసం కాదు. యోనాను పంపించింది ఏంటంటే దేనికంటే నీనెవే ప్రజలు రక్షించడానికే. కాబట్టి దేవుని చిత్తం ఏంటి అంటే ఎప్పుడు కూడా దేవుని చిత్తం మనిషికి మేలుకరంగా ఉంటుంది. హానికరమైనటువంటి ఒక నిర్ణయాలు ఒకవేళ దేవుడు తీసుకుని ఉండవచ్చు, కానీ ఆ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అది దేవుని చిత్తం అని మనం అనుకోకూడదు. దేవుని చిత్తం ఏంటంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకోదగినట్లుగా మనుషులు బిహేవ్ చేయాలనేటువంటి దేవుని చిత్తం. ఇది మనం దేవుని విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే మరి నీనెవే ప్రజలు మార్చుకున్నారు, దేవుడు మళ్ళీ చక్కగా ఆయన చిత్తం ఏంటంటే వారు బ్రతకడం, అలాగే వారిని దేవుడు బ్రతకనిచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ భూమి మీద అనగా ఈ ఎర్త్లీ వరల్డ్, ఈ భూ ప్రపంచంలో మనం ఆత్మీయంగా జీవించుట ఎలా బ్రతకగలుగుతాం, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? అసలు స్పిరిచువల్గా బ్రతకడం అంటే ఏంటో ముందు తెలియాలి మనకి. స్పిరిచువల్గా బ్రతకడం అంటే ఏమిటి, ఆత్మీయంగా బ్రతకడం అంటే ఒక ఆత్మ వలె బ్రతకడం అనమాట. ఎలా బ్రతకాలి అంటే అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలియాలి మనకు ముందు. స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే దేవుడు ఎవరు అన్నదానికి పాత నిబంధన గ్రంథంలో అంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంటే దేవుడు ఆత్మ అంటే ఆత్మీయంగా జీవించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మను కలిగి జీవించడం అనమాట. అదే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి హోలీ స్పిరిట్ అన్నారు.
యేసుక్రీస్తు ప్రభు వారి భూమి నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆదరణకర్తని పంపుతానని చెప్పినట్లు ఆయన ప్రామిస్ చేసినట్టే హోలీ స్పిరిట్ వచ్చి ఉంటున్నాడు. మరి హోలీ స్పిరిట్ యుగంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఈ హోలీ స్పిరిట్ యుగంలో జీవిస్తున్నటువంటి మనలోనికి ఆ హోలీ స్పిరిట్ రావడానికి ఇష్టపడుతున్నాడు. అసలు ఒక సగటు క్రైస్తవుడు హోలీ స్పిరిట్ని కలిగి జీవించాలి, హోలీ స్పిరిట్ని కలిగి బోధించాలి, హోలీ స్పిరిట్ని కలిగి మాట్లాడాలి, హోలీ స్పిరిట్ని కలిగి ఈ లోకంలో జీవించాల్సిన అవసరత ఉన్నది. హోలీ స్పిరిట్ కలిగి జీవించడం అర్థం ఏంటంటే, హోలీ స్పిరిట్ ఈజ్ నన్ అదర్ దెన్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే పరిశుద్ధాత్మ రూపంలో మనలో ఉంటున్నాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మను మనము జీవించాలంటే దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. సో దేవుడు ఒక ఆత్మ, గాడ్ ఈజ్ స్పిరిట్. కాబట్టి ఆ స్పిరిట్ని మనము కలిగి జీవించాలి. ఎందుకంటే ఆది కాండంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఆయన నరుని యొక్క నాసికారంధ్రంలోని జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయనను వాక్యం సెలవిస్తుంది. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం కానీ మనం చూసినట్లయితే ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి అని వారి మీదకి పరిశుద్ధాత్మ ఊదినట్లుగా కూడా మనము చూడగలుగుతాం. కాబట్టి ఆత్మీయంగా జీవించడం అర్థం ఏంటంటే దేవుని కలిగి జీవించడం అర్థం. దేవుని ఆత్మను కలిగి జీవించడం. ఎందుకంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ స్పిరిట్. హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్విజిబుల్. వీ కెనాట్ సీ విత్ అవర్ కార్నల్ ఐస్ బికాస్ హీ ఈజ్ అన్సీన్. హోలీ స్పిరిట్ ఈజ్ నన్ అదర్ దాన్ గాడ్. అంటే పరిశుద్ధాత్మ మరెవరూ కాదు, ఆయన దేవుడే. ఆ దేవుడిని మనం పరిశుద్ధాత్మ రూపంలో మనము కలిగి ఉంటున్నామంట. ఆయన కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే మనం ఆయన ఆత్మను కలిగినటువంటి వారముగా మనం ఆత్మీయులంగా భావించబడతాం. అంటే మనం తీసుకునేటువంటి ఆలోచనలుగా, మనం చేసేటువంటి ఆలోచనలు కావచ్చు, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, మన ఆలోచన విధానాలు కావచ్చు. ఈ లోకంలో చూడండి, క్రైస్తవుడు నిజంగా ప్రభువులో జీవించేటువంటి, అందుకనే ఒక క్రైస్తవుడు అనగానే ఇతరులు చాలామంది మనకు చాలా మంచి వాల్యూ ఇస్తారు, వెయిట్ ఇస్తారు. మన ఒక క్రిస్టియన్ అన్నా సరే, ఒక పాస్టర్స్ అన్నా, దేవుని యొక్క సేవకులు అని చెప్పినప్పుడు కూడా ఒక అటెన్షన్ అనేటువంటి మన మీద ఉంటుంది. ఎందుకంటే యూ ఆర్ సంథింగ్ డిఫరెంట్. అంటే అవర్ ఐడియాలజీస్ అండ్ అవర్ థాట్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. దట్స్ వై వీ హ్యావ్ బీన్ గివెన్ అ గ్రేట్ రివరెన్స్ బై ద పీపుల్ ఆల్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్నటువంటి అనేకులు మనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇస్తారు. దానికి కారణం ఏంటంటే మనకు ఆలోచన విధానాలు, పోతే పోయిన వదిలేద్దాం, లేకపోతే నేను నష్టపోయిన పర్లేదు, అవతల బాగుపడాలా, ఇటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మనం సంథింగ్ స్పెషల్గా మనము కనబడుతుంది. దానికి కారణం ఏమిటంటే వీఆర్ పొసెసింగ్ హోలీ స్పిరిట్ విత్ ఇన్ అస్. మనలో పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటున్నాం. అంటే దేవుడిని మనం కలిగి ఉంటున్నాం. దేవుడిని కలిగి ఉంటున్నప్పుడు దేవుడు చేసే ఆలోచన మనం చేస్తాం. దేవుడు ఏ విధంగా ఆలోచన చేస్తాడు, దేవుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, అటువంటి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. దేవుడు ఒకవేళ ఒక వ్యక్తి నశించిపోతే ఎంత బాధపడతాడో, అలాగే ఒకవేళ మన వల్ల ఏమైనా పొరపాటు జరిగిపోయినప్పుడు కూడా అంతగా మనం పరితాపం చెందుతాం. అది హోలీ స్పిరిట్ కలిగి ఉన్నటువంటి వారి ద్వారా ఉట్టిపడేటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం. సరే, మరి ఇది హోలీ స్పిరిట్ను పొందుకోవడానికి మనకు అయ్యేటువంటి ఖర్చు ఎంత? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టవచ్చు ఈ ఆత్మను పొందుకోవడానికి? పైసా ఖర్చు లేదు. ఈ రోజున అంటే లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే, ఒక దేవుడిని దర్శించుకోవడానికి చాలా క్యూలో నిలబడాల, చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంది. ఆ క్యూలో నిలబడాలా. కానీ ఈ హోలీ స్పిరిట్ పొందుకోవడానికి మనకు ఆ పరిస్థితి లేదు. లేకపోతే ఏదో వేరే ఒక పలానా ప్రదేశానికి రావాలి, లేదా పలానా రాళ్ళు ఎక్కాల, గుట్టలు ఎక్కాలా, లేకపోతే కోణలు ఎక్కాలా అనేటువంటి ఆలోచన లేదు. నువ్వు ఉన్న పలంగా ఎక్కడైతే ఉన్నావో అక్కడికి దేవుడే వస్తానంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఉన్న పలంగా నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో నీ దగ్గరికి నేను వస్తాను అంటున్నాడు. అంటే మన పెట్రోల్ ఖర్చు కూడా లేదు, మన కాళ్ళు అరిగిపోయే పరిస్థితి కూడా లేదు. మనం ఉన్న చోటునే దేవుడిని పొందుకునేటువంటి గొప్ప ఆధిక్యత. ఆ మేడగదిలో ఉన్నారు వాళ్ళు, బిక్కుమంటూ ప్రార్థన చేస్తున్నారు, అంతే దేవుడే వచ్చేసాడు వారి దగ్గరికి. కాబట్టి ఇది ఖర్చుతో కూడుకునేటువంటి పని కాదు. ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్ గివెన్ బై గాడ్. హోలీ స్పిరిట్ అనేటువంటిది, అనగా దేవుని ఆత్మ పొందుకోవడం అనేటువంటిది, ఇది ఒక ఉచితమైనటువంటి దేవుని యొక్క బహుమానము. సో దానికి ఏ విధమైనటువంటి ఖర్చు కూడా లేదనే విషయం ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. సరే, మరి హోలీ స్పిరిట్ కలిగి ఉంటే మనకి ఎలాగండి గడుస్తుంది? మన పరిశుద్ధాత్మ కలిగి ఉంటే సరిపోతుందా? మన పరిశుద్ధాత్మను కలిగి ఉండాలనే ప్రార్థన చేస్తే ఈ లోక సంబంధమైనటువంటివి మనకి ఏమైతే అవసరం ఉన్నాయో వాటి కోసం మరి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండదా?
మరి వాటి మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉండదా? అలాగైతే మనం భూమి మీద జీవిస్తున్నాం కదండి, భూమి మీద జీవించడం అవన్నీ కావాలి కాబట్టి మరి హోలీ స్పిరిట్ గురించి మనం ఆలోచన చేస్తే మనకు ఎలా గడుస్తుందండి అనేటువంటి ఆలోచన ఒకవేళ ఒక సగటు క్రైస్తవుడు ప్రశ్నించకపోవచ్చు, కానీ ఆ యొక్క ప్రశ్న హృదయంలో మెదులుతుంది మెదులుతుంది. అందుకనే మన ప్రార్థనలు ఎక్కువ ఎప్పుడు కూడా మనకి లోక సంబంధమైనటువంటి మన అవసరతలు ఏమవుతున్నాయో వాటి మీదే ఫోకస్ అనేటువంటిది ఉంటుంది ఎక్కువ. కానీ చాలా తక్కువ మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను ఎక్కువసేపు నీ సన్నిధిలో నేను జీవించలేకపోతున్నాను, ఎక్కువసేపు నీతో గడపలేకపోతున్నాను, లేదా నేను నువ్వు ఆశించినటువంటి స్థాయిలో నేను భక్తి జీవితాన్ని గడపలేకపోతున్నాను, ఇటువంటి మాటలు వల్లిస్తూ ఉంటారు. ఇది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన. అటువంటి ప్రార్థన చేయాలనేటువంటి దేవుని యొక్క ఆలోచన ఏంటున్నది. సో హోలీ స్పిరిట్ని కలిగి ఉంటే మరి ఈ లోక పరిధిలో మన పరిస్థితి ఏమిటండి అనేది ఒక ప్రశ్న వస్తుంది ఖచ్చితంగా. అది ఒకవేళ సగటు క్రైస్తవుడు అది ప్రశ్న బయటకు వేయకపోయినప్పుడు కూడా అది సర్వసాధారణంగా తలెత్తే ప్రశ్న. అయితే దానికి ఒక సమాధానం ఉంది. ఏమిటంటే ఒక రాజుగారు ఉన్నారు, ఆయన తన యొక్క భటులతో పాటు ఒక ప్రాంతానికి వెళ్ళారు. సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద ఆయన సేద తీరాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ చెట్టు పడిపోయేటువంటి పరిస్థితుల్లో ఒక రైతు దగ్గర కూలీగా పనిచేస్తున్నటువంటి కూలీవాడు ఏం చేశారంటే ఆయన ఈ రాజుగారిని పట్టుకొని అమాంతంగా తోసేసి పక్కకి సేఫ్గా మరి అతను పక్కకు నెట్టేసినట్లుగా మనం చూడగలుగుతాం. నెట్టేసినప్పుడు ఆ చెట్టు పక్కన పడిపోద్ది, దానిలో కొంత భాగం ఈయన మీద పడినప్పుడు కాస్త గాయపడతాడు ఈ కూలి పని చేసేటువంటి ఆయన. రాజు సేఫ్ అయిపోతాడు. అప్పుడు రాజు చాలా సంతోషిస్తాడు, మీరు ఈరోజు నా ప్రాణం కాపాడావు కాబట్టి నువ్వు ఏం కోరుకుని నేను అది ఇస్తానని అడిగినప్పుడు అతను ఏమంటాడంటే, రాజా నాకేం అవసరం లేదు, నాకు ఈ జీవితం బాగుంది, హ్యాపీగా ఉంది, నాకు నేను కూలి పని చేసుకుంటే హ్యాపీ బ్రతుకుతున్నా అంటాడు. అయినప్పటికి కూడా నన్ను నువ్వు కాపాడినప్పుడు నేను కృతజ్ఞతగా ఏదో చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదో కోరుకోవాల్సింది నేను ఇవ్వాల్సింది అంటాడు. అయితే రాజా మరి నువ్వు అంతకీ మరి అడుగుతున్నావు కాబట్టి నాకు ఒక చిన్న కోరిక ఉంది అంటాడు. ఏమిటో చెప్పు, తప్పకుండా కోరిక నేను నెరవేరుస్తాను అంటాడు. ఏమీ లేదు రాజా, నువ్వు మా ఇంటికి రావాలి, వచ్చి భోజనం చేయంత ఇంక అంతకు పెంచుకోవాలి. ఇదేమిటయ్యా, ఏ మనలో మాణిక్యాలో వజ్ర వైఢూర్యాలో నువ్వు కోరుకుంటావు అనుకుంటే నువ్వు ఇదేం కోరికయ్యా కోరుకోవడం, నేను రావడం ఏంది పెద్ద సమస్య ఏమిటి, తప్పకుండా వస్తాను, కానీ అంతకంటే మంచి కోరిక, నాకు అంతకంటే మంచి కోరిక ఏం అవసరం లేదు రాజా, ఖచ్చితంగా నీవు నా ఇంటికి వచ్చి భోజనం చేయి చాలు అంటాడు. సరే నీ మాట ఎందుకు కాదని చెప్పేసి, సరే ఒకరోజు నేను నీకు కబురు పెడతాను, తప్పకుండా ఆ రోజు నేను నీ ఇంటికి వచ్చి నేను భోజనం చేస్తానని చెప్పినప్పుడు అప్పుడు ఇతని గురించి డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తాడు. ఈయన ఎవరు, ఏ ఊరుకు సంబంధించినటువంటి వాడు, ఈయన యొక్క స్థితిగతులు ఏమిటి, ఈయన యొక్క ఆర్థిక పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా విచారించేసినప్పుడు ఇతను కట్టిక పేదవాడు. అతను ఉండేటువంటి ఉండే ఇల్లు కూడా చాలా పూరి గుడిసే. తర్వాత అతను ఉన్నట్టు ఊరు కూడా చాలా మారుమూల ప్రాంతంలో ఉంది, ఆ ఊరికి సరైనటువంటి రోడ్లు కూడా లేవు. సరే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు రాజుగారు ఆ ఇంటికి వెళ్ళాలి, ఖచ్చితంగా మాట ఇచ్చాడు, వెళ్ళాలి, తన ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదట తను రథం మీద రావాలి. రాజుగారు నడుచుకుంటూ వెళ్ళరు కదా, పల్లకి మీదో లేకపోతే రథం మీద వస్తాడు. ఖచ్చితంగా రథం మీద రావాలంటే ఖచ్చితంగా రోడ్డు బాగుండాలి. అప్పుడు ఏం చెప్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి వర్కర్స్ అందరికి చెప్తాడంటే మొత్తం ఆ రోడ్లన్నీ బాగు చేయించమని చెప్తాడు. సో రాజుగారు వస్తున్నారు కాబట్టి మొత్తం ఆ ఊరికి సంబంధించిన రోడ్లన్నీ కూడా, ఆ రహదారులన్నీ కూడా మంచి పాలరాతితో ముస్తాబు చేసేస్తారు. రైట్, మరి చుట్టుప్రక్కల అంతా కూడా చాలా అలంకారంగా చేసేస్తారు. ఆ ఊరి యొక్క స్థితిగతి పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. సో రాజుగారు రథం మీద వస్తారు, వచ్చి తన ఇంటికి వస్తారు. మరి ఇంటికి వచ్చేటప్పటికి ఆ ఇల్లు ఎలా ఉండాలి, పూరి గుడిసెలో రాజుగారు భోజనం చేయలేరు కాబట్టి ఏం చేస్తారంటే ఆ రాజుగారు రాకముందే ఆ ఇంటిని ఒక పెద్ద ప్యాలెస్గా మార్చేస్తారు. సో రాజుగారు ఆ రహదారిలో వస్తారు, ఆ మంచి ప్యాలెస్లో వస్తారు. మరి దానికి సంబంధించిన ఆహార పదార్థాలు ఉంచడానికి కావలసినటువంటి మంచి ఈ సామాన్లు వీటన్నిటి కూడా వారు సమకూరుస్తారనమాట. అలాగన మరి రాజుగారు వచ్చేసరికి మాత్రం అన్నీ కూడా సమకూర్చేస్తారు. పాడుబడ్డ ఇంటిని ఎలా మార్చేస్తారంటే ఒక గొప్ప ప్యాలెస్గా మార్చేస్తారు. సో దానితో మరి అతను సంపన్నుడవుతాడు. అంతేకాకుండా అతను చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాడు అతను. సో ఆ రాజు ఆ ఊరి యొక్క మంచి చెడులు తెలుసుకునేటువంటి వాడే ఆ ఊరిని అంతటిని కూడా
చక్కగా తీర్చిదిద్దాడు. ఆ ఊర్లో ప్రజలందరూ కూడా ఒక చక్కటి ఉపాధులను కూడా కల్పిస్తాడు అనమాట. ఇది దేవుడు మనలోనికి వస్తే, మనతో ఉంటే, మనలో వసిస్తే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు సామాన్యటువంటి కదా. ఒకవేళ మనం దేవుడు మనతో ఉండాలి, అది మనకు మన ఆశ కదా. సరే, దేవుడు మనతో ఉంటే సరిపోతుందా అనేటువంటి ఆలోచన ఉంది కదా. దేవుడు మనతో ఉంటే మనలో ఉండాలంటే మన సంతోషంగా ఉండాలి కదా. దేవుడు ఆనందుడు. ఆయన ఉండేటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఆనందకరంగా ఉండాలని కోరుకుంటాడు. తన భక్తులు ఎప్పుడు కూడా ఉసూరుమంటూ ఉండడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఆయన భక్తులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఒకవేళ దుఃఖ స్థితిలో ఉన్నట్లయితే వారిని సంతోషకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్లాలని ఆయన ఆశపడతాడు. ఆయన ఎప్పుడు కూడా ఈశ్వరం అంటూ మనం ఏడుస్తూ ఉంటే చూస్తూ ఆనందించేటువంటి ఒక సైకో కదా ఆయన. ఎప్పుడైతే ఆయన మనలో ఉంటాడో, మనలోకి వస్తాడో, మనకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నింటి కూడా తీర్చుకుంటూ వెళ్తాడు. మరి శారీరక పరంగా మన అవసరతలు ఏమున్నా, అక్కర్లేవన్నీ కూడా వాడు తీర్చుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే మనం ఒక ఉన్నత స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. అవమానకరమైన పరిస్థితులు ఉంచడానికి దేవుడు ఎంత మాత్రం ఇష్టపడ్డాడు. కానీ ఆ విషయం తెలుసుకోక దేవుడు ఏదో ఒకటి ఇస్తే చాలు అనేటువంటి ఆలోచనతో చాలా తుచ్చమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే వీడికి నేను ఇచ్చినవి కావాలి కానీ నేను అవసరం లేదన్నటువంటి ఆలోచనతో అవి కూడా పొందుకోలేనటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే, ఆకాశం మీద నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు, నువ్వు ఉంటే నాకు చాలు అన్నాడు దావీదు. అలాగా నేను కూడా ప్రభువా నువ్వు నాతో ఉంటే చాలు, నాకేం అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా నాకు ఆ మేడలు ఇవ్వండి, మెద్దులు ఇవ్వండి ప్రభు అడగవద్దు. ఇది ఇట్ ఈస్ ఫర్బిడెన్ టు ఆల్ ఆఫ్ ద బిలోవెడ్స్ బికాస్ మనము ఖచ్చితంగా ఈ లోకం నుంచి పాస్ అయిపోవాల్సినటువంటి వాళ్ళం. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా మనకు అవన్నీ కావాలని ఆయనకు తెలియను. కాబట్టి ఆయన నీతిని రాజ్యం మొదట వెతుకుడు యేసుక్రీస్తు బాబు చెప్పినటువంటి మాటను మనం గుర్తించి, ఆయన నీతి రాజ్యం ఏమిటి అంటే, ఆయన నీతి రాజ్యము ఏంటి అంటే మనం ఏది కోరుకోవాలని కోరుకుంటున్నాడు అంటే ఆయనను కోరుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. తల్లిలో తండ్రో దూర ప్రాంతానికి వెళ్ళారు, 1 సంవత్సరం పాటు పిల్లలు చూడలేదు. 1 సంవత్సరం తర్వాత ఫ్లైట్లో నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఒకవేళ డాడీ వచ్చారు అనుకుందాం. డాడీ నాకేం తెచ్చావు అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? తండ్రికి బాధపడతాడా, సంతోషిస్తాడా? ఖచ్చితంగా బాధపడతాడు. సగటు తండ్రి కానీ తల్లి కానీ బాధపడతాడు. సంవత్సరం 365 రోజులు అయిపోయింది. ఒక రాత్రి రాకపోతే డాడీ ఎక్కడున్నా ఫోన్ చేసేస్తుంటారు మన పిల్లలు. మమ్మీ ఎక్కడ ఫోన్ చేసేస్తాడు మన పిల్లలు. అంటే 365 రోజులు తల్లిదండ్రులు చూడకుండా ఉండడం అంటే అది ఎంత సామాన్యమైన విషయమా? కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సంవత్సరం అయిపోయిన తర్వాత పిల్లలు చూడడానికి వచ్చిన తర్వాత డాడీ ఎలా ఉన్నావు, మమ్మీ ఎలా ఉన్నావు అనకుండా ఏం తెచ్చావు అని బ్యాగుల వైపు చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మనకు సగటు క్రైస్తవుడి యొక్క బాధ కూడా ఇలాగే ఉంది పరిస్థితి. ఎంతసేపు కూడా దేవుడు ఏదో ఇచ్చేయాలి, ఏదో చేసేయాలి, ఏదో కట్టేయాలి, ఏదో మనకు వెలగబెట్టేయాలంటే ఆలోచన. కానీ ప్రభువా నువ్వు నాతో ఉంటే చాలు ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నావు. ప్రభు నువ్వు నాకు ఉండి చాలు తండ్రి, నాకేం అవసరం లేదు. ఒకవేళ అలాంటి వాక్యాలు అయిన తర్వాత ఏదో మొక్కుబడికో 4 రోజులు ప్రభువా నువ్వు ఉండు నాతోటి, నాకు ఇంకేం అవసరం లేదు, ఏం అవసరం ఉంటుందే. హృదయంలో మాత్రం చాలా కావాలి, ఎన్నో కోరికలు ఉంటాయి. అది కాదు, నువ్వు నాతో ఉంటే చాలు అనేటువంటిది. నువ్వు ఉంటే నాకు చాలు. ఏవో చాలామంది పాడేస్తుంటారు ఈ పాటలు, ఊకదంపుడుగా పాడుతూనే ఉంటారు. ఇందులో నిజంగా నువ్వు ఉంటే చాలు అండి. నిజంగా ఆ పాట మంచి పాట, ఒక మంచి రాగయుక్తంగా ఉంటుంది, భావయుక్తంగా ఉంటుందనే ఆలోచనతోటే పాడతారు తప్పిస్తే, మరి ఆ పాటలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎంతమంది ఆకలింపు చేసుకుంటూ మరి ప్రార్థనారు ఆ పాటని. నువ్వు ఉంటే నాకు చాలంటే అర్థం ఏంటి ప్రభా, నాకు ఏది అవసరం లేదు తండ్రి, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, నేనైతే ఖచ్చితంగా అడుగుతాను ప్రభా నాకేం అవసరం లేదు, నాకు నువ్వు ఉంటే చాలు అని చెప్పి ప్రస్తుతానికి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు మాత్రం వివరించి చెప్తాను తప్పిస్తే కోరరాని కోరికలు అయితే నేను ఖచ్చితంగా కోరను. ఎందుకంటే ఆ రోజులు అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత, ఒక మెచ్యూర్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఈ చెత్త కోరికలు ఏంటంటే, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కోరికలు. కానీ దేవుడు లేనటువంటి ఈ వైభవాలు ఎందుకు, వైభోగాలు ఎందుకు, ఈ సంపదలు ఎందుకు, ఈ సిరులు ఎందుకు, ఈ జ్ఞానం ఎందుకు, ఎందుకు తగలబెట్టడానికి? ఇవన్నీ అనవసరం, వ్యర్థం. దేవుడు లేనటువంటి జీవితం వ్యర్థం. దేవుడు లేకుండా ఈ లోకంలో మనకి ఏ ఉన్నప్పుడు కూడా వ్యర్థం. యేసు లేకున్నా నీ జీవితంలో ఆ మేడమిద్దులున్నా, అందచందం ఉన్నా, యేసు లేకపోతే నీ జీవితం అంతా వ్యర్థం. కాబట్టి ప్రభువు మనతో ఉండాలనేటువంటి కోరిక మనము కలిగి ఉండాలి. ఆ కీర్తన మనం చూసినప్పుడు ఆ కీర్తన ఒక అత్యంత అద్భుతమైనటువంటి కీర్తన, చాలా అర్థబుద్ధిగా రాయబడినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన అది. కానీ అది పాడేటప్పుడు కేవలం అది ఒక పాట, అది ఒక రాగం, అది ఒక తాళం, ఒక పల్లవి, అది ఒక మ్యూజిక్ అనేటువంటి ఆలోచనతో కాకుండా
అటువంటి పాటలు పాడుతున్నప్పుడు మనం నిజంగా వాటిని అనుభవిస్తూ పాడాలా. ఉంటే నాకు చాలు ప్రభా, ఇంకేది నాకు అవసరం లేదు అనేటువంటి ఒక భావనతో మనం పాడుతుంటున్నప్పుడు, అంతే. మనం ఎప్పుడైతే మనం అటువంటి భావనతో మనం దేవుని సన్నిధిని ఆయన పాదార్చన చేస్తామో, ఆయన పాద పూజ చేస్తామో, ఆయన సముఖమునకు, దివ్యమైనటువంటి సముఖమునకు మనం ఎప్పుడైతే అటువంటి ఆలోచన దృక్పథంతో మనం వెళ్తామో, అప్పుడు దేవుడు చాలా ఇష్టపడదు. అబ్బా, నా బిడ్డ నేనుంటే చాలు అంటున్నాడు. నేను ఒక్కడిని వస్తే చాలు అంటున్నాడు. తనకి ఏం లేకపోయినా అవసరం తను సంతోషంగా ఉంటాను అంటున్నాడు. అంటే ఆయనకి ఎంత ఆనందం అండి. అలాగే వచ్చే దేవుడు ఊరినే వస్తాడా? డాడీకి ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావు డాడీ, ఎప్పుడు వస్తున్నావు డాడీ, నేను చూడాలని ఉంది అనే మాటలు కాకుండా, డాడీ ఏం తీసుకొస్తున్నావు, నా కొరకు ఏం కొన్నావు, ఇటువంటి ఆలోచన, ఇటువంటి కోరికలు కోరారు అనుకోండి, ఆ తండ్రికి అంతగా సంతోషం ఉండదు. ఆ తండ్రికి సంతోషం ఎప్పుడు ఉంటుందంటే, అబ్బా, నా బిడ్డ నన్ను చూడాలి అని కోరుకుంటున్నాడు అనేటువంటి ఆ కోరిక, అది ఎంత సంతోషకరమైనటువంటి స్థితికి తీసుకెళ్తుందంటే, డాడీ నాకు పలానాది కావాలని చెప్తే డాడీ ఆ పలానాది కొని తీసుకొస్తాడు కోపంతో. కానీ డాడీ నువ్వు నాకేం తీసుకురాక్కర్లేదు, నువ్వు ఒక్కడే రా డాడీ అని అన్నాడు అనుకోండి, బాప కానీ బాబు కానీ ఏం తీసుకొస్తాడండి, దాంతోపాటు చాలా తీసుకొస్తాడు. సొలొమోనుకి కూడా ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. జ్ఞానం అంటే ఏంటి? ఈ లోక సంబంధంగా ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి జ్ఞానం అడిగాడు. ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు? అతనికి జ్ఞానంతో పాటు అతనికి కావలసినటువంటి సిరి సంపదలు కూడా ఇచ్చాడు. అంటే రైట్ టైంలో రైట్ వేలో దేవుణ్ణి సంధించడం అనమాట. రైట్. సరే, ఏదైనా కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మరి చెప్పినటువంటి ఒక వాక్యం ఏదైతే ఉందో, ఈ వాక్యము ఒక ఒక ఈ ప్రార్థన అనేటువంటి ఈ సహవాసము, దేవునితో సహవాసం, ఆ సహవాసం వలన వచ్చేటువంటి ఫలము ఎంత మాధుర్యంగా ఉంటుంది అనేటువంటిది, ఇది ఒక భాగంగా దయచేసి తీసుకోండి. నెక్స్ట్ మాత్రం కొన్ని నెక్స్ట్ వీక్ కొన్ని విషయాలు, మరికొన్ని విషయాలను, నేను చాలా కీలకమైన విషయాలు, మన జీవితానికి మనకు చాలా అవసరమైనటువంటి విషయాలను నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. కాబట్టి దయచేసి తప్పకుండా మరి ఇక్కడతో, మరి సమయం అయింది కాబట్టి ఇక్కడతో నేను ఇక్కడ ముగిస్తున్నాను. మరి వచ్చేవారు మరి కొన్ని విషయాలు చాలా అవసరం, చాలా మన జీవితానికి అనువైనటువంటి అవసరమైనటువంటి విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి దయచేసి తప్పకుండా మరి ఇది చూస్తూనే మరి దానికోసం కూడా వెయిట్ చేయాల్సిందిగా కూడా ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వినికిల్లో ఆశీర్వదించి నడిపించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దయతో తలలో ఉంచండి, కళ్ళు మూసుకునండి. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, నిన్ను కలిగి ఉండుట ఎంత గొప్ప భాగ్యం, నీతో సహవాసం చేయుట అనేటువంటిది మాకు ఎంత ధన్యత అనే విషయాన్ని ఈ రోజున మేము నాయన కొన్ని విషయాల ద్వారా మేము తెలుసుకున్నాం ప్రభా. తను మరి కొన్ని విషయాల ప్రభా తండ్రి నాయన నిశ్చితమైతే రాగల దినాల్లో మేము తెలుసుకోవడానికి తప్పకుండా మాకు నీ సహాయం, నీ కృప, నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించడం ప్రతి వేడుకునడుచు నాయన. మరి ఈ ఆరాధనలో పాల్పంపులు పొందుకుని ఈ వాక్యం వినే ప్రతి వారికి ఈ వాక్యం గొప్ప ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, తప్పకుండా దీన్ని అమలు జరుపుట ద్వారా వారు గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు వారి జీవితంలో వారు రుచి చూడగలుగుటకు తప్పకుండా వారికి నీ కృపా సహాయం అందించమని కూడా బ్రతిమలాడుతూ వేడుకొనొచ్చు. మాకు ఈ యొక్క వాక్యం నాయన ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొని వేడుకునొచ్చు. నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో మిక్కిలినతో ప్రార్థన పెడుతుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల, నడిపింపు, సమాధానం, సకల ఆశీర్వాదము సదా మనకెల్లరకు తోడే కాపాడు నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్. దేవుడి ముందు దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. ఆమేన్.